హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ విత్ ఏఆర్ ఛానల్. ఒక్క నిమిషం ఆగండి. మీరిప్పుడు ఏం చేస్తున్నారో ఒక్కసారి గమనించండి. నిజంగా చెప్పాలంటే మీరిప్పుడు మీ జీవితంలో అత్యంత విలువైన ఆస్తిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అది మీ ఆరోగ్యం. 40 ఏళ్ళు దాటిన తర్వాత చాలామంది ఒకే ఒక ఫీలింగ్తో బతుకుతారు. అరే, ఇంత త్వరగా ఎందుకు అలసిపోతున్నాను, ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ నొప్పులు అని. కానీ సత్యమేమిటంటే ఈ అన్ని సమస్యలకి చాలాసార్లు కారణం చాలా సింపుల్గా ఉంటుంది. మన శరీరానికి 3 చిన్న కానీ అతి ముఖ్యమైన విటమిన్లు సరిగ్గా అందటం లేదు. ఈరోజు నేను మీతో ఆ 3 విటమిన్ల గురించి మాట్లాడబోతున్నాను. ఇవి తీసుకోవటం మొదలెడితే మీ ఎనర్జీ, మీ బలం, మీ ఇమ్యూనిటీ, మీ బోన్స్, మీ మెదడు అన్నీ ఒక్కసారిగా రీఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. రండి, ఈ చిన్న 3 విటమిన్లతో మన జీవితాన్ని మళ్ళీ ఫుల్ జోష్తో బతకటం నేర్చుకుందాం. ఇందులో మొదటిది విటమిన్ డి. దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ విటమిన్ సూర్యకాంతి నుంచే మనకు ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ డి లేకపోతే కాల్షియం మన బోన్స్లోకి సరిగ్గా పట్టదు. అంటే ఎన్ని గ్లాసుల పాలు తాగినా, ఎన్ని కాల్షియం టాబ్లెట్లు తీసుకున్నా వృధా అవుతాయి. 40 ఏళ్ళు దాటాక బోన్ డెన్సిటీ సహజంగానే కొంచెం తగ్గుతుంది. దీనితో ఫ్రాక్చర్, ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరుగుతుంది. చిన్నగా పడినా బాగా బాధపడే స్థితి వస్తుంది. ఇది చాలామందికి తెలుసు కదా. విటమిన్ డి ఇమ్యూనిటీని కూడా బాగా బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరం వంటివి తక్కువగా రావడానికి దీని బలం చాలా ఉపయోగపడుతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్, మన కండరాల బలం కూడా విటమిన్ డి మీదే ఆధారపడి ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ మజిల్స్ వీక్ అవుతాయి కదా, దాన్ని కాస్త ఆపడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రశ్న, దీన్ని ఎలా తీసుకోవాలి? సింపుల్, సూర్యుడే బెస్ట్ సోర్స్. రోజుకి కనీసం 15 నుండి 20 నిమిషాలు సూర్యకాంతికి తగిలేలా బయట నడవండి లేదా కూర్చోండి. చేతులు, కాళ్ళు, ముఖం ఎక్కువ స్కిన్ ఓపెన్గా ఉండేలా చూసుకోండి. అయితే ఎక్కువ టైం బయట ఉండలేరా? ఇండోర్స్లోనే ఉంటారా? అయితే విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ని అడిగి సరైన డోస్ తీసుకోండి. రెండో విటమిన్ విటమిన్ బి12. ఇది మన మెదడు, ఎనర్జీ, హార్ట్ అన్నిటికీ చాలా ముఖ్యం. బి12 లేకపోతే మెమరీ పవర్ తగ్గుతుంది, గందరగోళంగా అనిపిస్తుంది, ఆలోచనలు స్లో అవుతాయి. 40+ ఏజ్లో ఇలాంటి ఫిర్యాదులు చాలామందికి వస్తున్నాయి. ఇంకా బాడీలో ఎనర్జీ తయారీకి, రెడ్ బ్లడ్ సెల్స్ తయారీకి ఇది చాలా కావాలి. అందుకే ఎప్పుడూ అలసట, బలహీనత, ఊపిరి ఆడకపోవటం లాంటివి వస్తే బి12 చెక్ చేయించుకోవాలి. హార్ట్ హెల్త్ కోసం కూడా దీని పాత్ర ఉంది. బాడీలో హోమోసిస్టిన్ అనే ఒక దుష్ట సబ్స్టెన్స్ పెరిగితే హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతుంది. బి12 దాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ బాడీ బి12ని సరిగ్గా శోషించుకోలేకపోతుంది. అందుకే 40+ వాళ్ళలో ఈ డెఫిషియన్సీ చాలా కామన్. ఇది ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్స్లో దొరుకుతుంది. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు. కానీ మీరు వెజిటేరియన్ లేదా వీగన్ అయితే సప్లిమెంట్ తప్పనిసరి. మార్కెట్లో చాలా మంచి చవకైన బి12 టాబ్లెట్స్ వస్తున్నాయి. ఉదాహరణకి న్యూరోబియన్ టాబ్లెట్ చాలా సరసమైన ధరలో దొరుకుతుంది. ఒక రోజుకి ఒకటి తీసుకుంటే మీ డైలీ అవసరం పూర్తవుతుంది. వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఎక్కువ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ దాదాపు రావు. ఇప్పుడు మూడో అతి ముఖ్యమైన విటమిన్ గురించి మాట్లాడదాం. అదే విటమిన్ సి. విటమిన్ సి అంటే మన శరీరానికి ఒక సూపర్ పవర్ఫుల్ రక్షకుల్లా పనిచేస్తుంది. దీన్ని బలమైన యాంటీ ఆక్సిడెంట్ అంటారు. ఏంటి ఆ యాంటీ ఆక్సిడెంట్ పని అంటే, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనే చెడు మూలకాలు ఉంటాయి. ఇవి మన సెల్స్ని దెబ్బతీస్తాయి, వేగంగా ఏజింగ్ని పెంచేస్తాయి, చాలా దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ని కూడా పెంచేస్తాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఫ్రీ రాడికల్స్ సంఖ్య బాగా పెరిగిపోతుంది. దానితో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే సమస్య మొదలవుతుంది. ఇక్కడ విటమిన్ సి వచ్చి ఈ చెడు శక్తులతో ఫైట్ చేసి మనల్ని కాపాడుతుంది. ఇంకో చాలా ముఖ్యమైన పని కొలాజిన్ తయారీలో దీనికి పెద్ద రోల్ ఉంది. కొలాజిన్ అంటే మన చర్మాన్ని టైట్గా, యవ్వనంగా ఉంచే ప్రోటీన్. జాయింట్లను బలంగా ఉంచుతుంది, ఎముకలకు కూడా సపోర్ట్ ఇస్తుంది. కానీ
ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో కొలాజిన్ తయారీ సహజంగానే తగ్గిపోతుంది. దానివల్ల ముఖంపై రింకిల్స్, జాయింట్ నొప్పులు, ఎముకల బలహీనత ఇలాంటివి మొదలవుతాయి. విటమిన్ సి ఈ ప్రాసెస్ని కాస్త నెమ్మదించి ఆలస్యం చేస్తుంది. అంతేకాదు, ఇమ్యూనిటీకి కూడా విటమిన్ సి టాప్ లెవెల్ సపోర్ట్ ఇస్తుంది. ఏజ్ పెరిగాక ఇమ్యూనిటీ వీక్ అవుతుంది కదా, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు సులభంగా వచ్చేస్తాయి. విటమిన్ సి తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి కాస్త బెటర్ ప్రొటెక్షన్ వస్తుంది. విటమిన్ సి ఎక్కడ దొరుకుతుంది? చాలా సింపుల్. సిట్రస్ ఫ్రూట్స్లో బాగా ఉంటుంది. ఆరెంజ్, నిమ్మకాయ, బెర్రీస్, సిమ్లా మిరపకాయ, బ్రోకలీ, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇవి రోజు డైట్లో పెట్టుకోండి. ఒకవేళ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తగినంత తినలేకపోతున్నారా? అయితే విటమిన్ సి టాబ్లెట్ లేదా సప్లిమెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ సలహా తీసుకుని తీసుకోవటం బెటర్. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ 3 విటమిన్లు డి, బి12, సి ఇవి తీసుకుంటే చాలు అని అనుకుంటున్నారా? నో ఫ్రెండ్స్, ఇవి మీ రోజువారీ బేసిక్ మినిమం అవసరాలు. ఇవి తీసుకుంటే మీ హెల్త్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. కానీ ఇవే సరిపోతాయని కాదు. మీ బాడీకి ఇంకా చాలా న్యూట్రియంట్స్ కావాలి. విటమిన్ కే, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఇంకా చాలా మైక్రోన్యూట్రియంట్స్. అంటే ఈ 3 తప్పనిసరి. కానీ పూర్తి హెల్త్ కోసం ఇంకా చాలా ఉన్నాయి. అందుకేం చేయాలి? సింపుల్. రోజు బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తీసుకోండి. రంగురంగుల ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్ ఇలా తినడం అలవాటు చేసుకుంటే చాలా వరకు సప్లిమెంట్స్ అవసరం రాదు. నేచర్ దాదాపు ప్రతి ఆహారంలో ఏదో ఒక న్యూట్రియంట్ పెట్టేసింది. ఇప్పుడు మనం 3 సూపర్ హీరో విటమిన్లు చూసాం. విటమిన్ డి మీ బోన్స్ అండ్ ఇమ్యూనిటీ గార్డియన్. విటమిన్ బి12 మీ ఎనర్జీ అండ్ బ్రెయిన్ బూస్టర్. విటమిన్ సి మీ యవ్వనం అండ్ రక్షణ శక్తి రక్షకుడు. ఈ 3 విటమిన్లు మీ శరీరానికి బేసిక్ ఫౌండేషన్ లాంటివి. ఇవి లేకపోతే ఎన్ని ఇతర విషయాలు చేసినా ఫలితం బాగా రాదు. కాబట్టి ఈ రోజు నుంచే ఒక చిన్న సవాల్. రేపు ఉదయం సూర్యకాంతిలో 15 నిమిషాలు గడపండి. ఒక ఆరెంజ్ లేదా నిమ్మరసం తాగండి. మరియు మీ డైట్లో బి12 గురించి ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న మార్పులే మీ జీవితాన్ని పెద్దగా మార్చగలవు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక చిన్న ఫేవర్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఒకరికి ఈ 3 విటమిన్ల గురించి తెలిస్తే ఒకరి జీవితం కాస్త బెటర్ అవుతుంది. మీరు ఇప్పటికే ఏదైనా ఒక విటమిన్ తీసుకుంటున్నారా? లేదా ఏదైనా ఒకటి మిస్ అవుతుందా అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి, నేను చదువుతాను, రిప్లై ఇస్తాను. మళ్ళీ కలుద్దాం హెల్తీగా, హ్యాపీగా, జోష్తో. టేక్ కేర్.